హలో ఫ్రెండ్స్, నేను మీ దినాదినకర్ ధనంజయ శక్తిరాజ్. వెల్కమ్ బ్యాక్ టు డీజే అండ్ ఎంజే క్రియేషన్స్. సో మొత్తానికి మనశంకర వరప్రసాద్ గారు ప్రీమియర్ షో అయితే చూడటం జరిగింది. ఫస్ట్ టైం ఫ్యామిలీతో ప్రీమియర్ షోకి వెళ్ళాము నిన్న నైట్, అంటే సినిమా రిలీజ్ కు ముందు రోజు నైట్ 9:30 షోకి. అయినా అనిల్ రావిపూడి సినిమాలకి మనం రివ్యూ చెప్పినా ఏం చెప్పినా సరే సంక్రాంతికి చూద్దామని అనుకున్న ఫ్యామిలీ ఆడియన్స్ అయితే ఖచ్చితంగా చూసే తీరుతారు. కానీ కొంతమంది ఆడియన్స్ భయపడతారు అనమాట అనిల్ రావిపూడి సినిమాకి డబ్బులు పెట్టి థియేటర్లో చూడటానికి. సో అలాంటి వాళ్ళకి ఈ సినిమా ఒకసారి ట్రై చేయొచ్చా లేదనేది నేను చెప్తున్నాను. ఎవరో ఎందుకు నేనే ఆ ట్రైలర్ చూసి భయపడ్డాను. అండ్ కొన్ని మీమ్స్ కూడా చూసే ఉంటారు, మా టీవీ సీరియల్ లాగా ఉంది ఆ కలర్ గ్రేడింగ్ అని చెప్పేసి. అందులో నేను కూడా ఒకరిని. ఇప్పుడు థియేటర్కి వెళ్ళి 2.5 గంట సేపు ఆ మా టీవీ సీరియల్ చూడాలని చెప్పేసి అయితే నేను కూడా భయపడ్డాను. కానీ అలా ఎవరైనా భయపడితే మాత్రం అంత భయపడకండి, ఎందుకంటే సినిమా థియేటర్లో చూసేటప్పుడు ఆ టైప్ కలర్ గ్రేడింగ్ అయితే నాకు అనిపించలేదు. సో నాకు సినిమా అయితే చూసినంతసేపు ఆ కలర్ విషయంలో అయితే నాకు బాగానే అనిపించింది. ఇక అనిల్ రావిపూడికి ఉన్న ఆడియన్స్ పల్స్ ఎలా ఉండదంటే, మీరు ఎన్ని నెగిటివ్ రివ్యూలు అయినా రాసుకోండి, లేకపోతే ఎన్ని నెగిటివ్ అయినా చెప్పుకోండి, సో ఆయనకేం ఫరక్ పడదు. ఎందుకంటే ఆయన అనుకున్న రిజల్ట్ అండ్ అనుకున్న కలెక్షన్ అయితే మీకు F3 సినిమా రిజల్ట్ తోనే అర్థమైపోద్ది. సో ఇప్పుడు మన సినిమా విషయానికి వచ్చేస్తే నాకైతే థియేటర్లో ఫస్ట్ టైం బాగానే అనిపించింది అనిల్ రావిపూడి సినిమా. నేను ఎందుకు అనిల్ రావిపూడి సినిమా అంటానంటే, మనం మెగాస్టార్ గురించి కానీ లేకపోతే వెంకటేష్ గారి గురించి టాలెంట్ గురించి మాట్లాడేంత సీన్ లేదు. సో అది వాళ్ళు ఎవరైతే డైరెక్టర్ ప్రొజెక్ట్ చేస్తారో వాళ్ళని బట్టి ఉంటుంది. సో ఇది ఆబ్వియస్లీ ఎంత పెద్ద స్టార్ అయినా సరే డైరెక్టర్ చేతిలో ఉంటుంది. కాబట్టి ఈసారికి మాత్రం నేను ఇది అనిల్ రావిపూడి సినిమా లాగా మాట్లాడతాను. మన మెగాస్టార్ గురించి అయితే నేను ఫస్ట్ ఈయన డైరెక్షన్ గురించి చెప్పిన తర్వాత చెప్తాను. ఫస్ట్ నాకు నచ్చని విషయాలు అయితే ముందే చెప్పేస్తాను. నాకు ఆ క్లైమాక్స్ ఒక్కటి రొటీన్ గా అనిపించింది. అండ్ ఆ సినిమాలో సంక్రాంతికి వస్తున్న సినిమాలో చేసిన చిన్న అబ్బాయి ఉన్నాడు కదా, వెంకటేష్ గారి అబ్బాయిగా నటించిన అబ్బాయి. సో ఆ అబ్బాయిని కూడా పెట్టారు. కామెడీ అయితే వర్కౌట్ అయినట్లు అనిపించింది, ఎందుకంటే థియేటర్లో అందరూ పగలబడిన అవుతున్నారు. కాకపోతే నాకేంటంటే చిన్నపిల్లల్ని కొంచెం తిండిపోతులాగా లేకపోతే బాడీ షేమింగ్ చేస్తే నాకు కొంచెం పర్సనల్ గా నచ్చలేదు. బట్ మిగతా వాళ్ళు అయితే బాగా ఎంజాయ్ చేస్తున్నారు కాబట్టి మేబీ నా ఒపీనియన్ రాంగ్ అయి ఉండొచ్చు. అండ్ క్లైమాక్స్ ఆబ్వియస్లీ ఇది కమర్షియల్ సినిమా కాబట్టి రొటీన్ గానే ఉంటుంది. బట్ హ్యాపీ ఎండింగ్ కాబట్టి మనం పండుగ టైంలో ఒక హ్యాపీ మూవీ చూసిన ఫీలింగ్తోనే థియేటర్ నుంచి బయటకు వస్తాం. అంటే ఇది ఫ్యామిలీ ఆడియన్స్ పరంగా చెప్తున్నాను. యాజ్ ఎ జనరల్ ఆడియన్స్ గా నాకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఇచ్చిందంటే, నేను థియేటర్కి 9:30కి వెళ్ళేటప్పుడు మంచి నిద్రతో వెళ్ళాను అనమాట. అంటే అంతకు ముందు రోజు నాకు నిద్ర లేదు. సో ఇది ఫ్యామిలీ మూవీ అంటే నాకు కూడా ఆబ్వియస్గా నిద్ర వస్తుందని నేను అనుకున్నాను. కాకపోతే త్రూ అవుట్ ద మూవీ నేను కాన్షియస్గా ఉన్నాను అండ్ సినిమా ఎంజాయ్ చేశాను. మేబీ సినిమా ఎంగేజింగ్గా ఉందని చెప్పడానికి అయితే ఎందుకంటే ఏం చెప్పలేము. సో ఇక చెప్పాలంటే మెగాస్టార్ గురించి, ఇంకా ఆయన యాక్టింగ్ గురించి లేకపోతే ఇంకా డాన్స్ల గురించి చెప్పడానికి మన లెవెల్ సరిపోదులేండి. సో వాటి గురించి నేను మాట్లాడుతాను. కాకపోతే ఈ సినిమాలో మనం ఇంతకుముందు ప్రీవియస్ మెగాస్టార్ సినిమాల్లో కొన్ని మిస్ అయిన ఎలిమెంట్స్ ఉన్నాయి కదా, అంటే ఆయన కొంచెం యాక్టివ్గా లేడనో లేకపోతే వయసుకు తగ్గ రోల్స్ పడట్లేదనో చిన్న చిన్న కంప్లైంట్స్ ఉన్నాయి. కాకపోతే ఈయనైతే కొంచెం కుర్రలాగే చేశాడు. నాకైతే ఎక్కడ కొంచెం ఎబ్బెట్టుగా కానీ లేకపోతే ఎక్స్ప్రెషన్స్లో కావచ్చు లేకపోతే డాన్స్లో కావచ్చు చాలా ఈజీగా అనిపించింది. ఎందుకు ట్రైలర్ కట్ చేసిన వాడిని మనం అనుకోవాలా లేకపోతే ఆ ప్రోమోస్ ట్రైలర్స్ ఎడిట్ చేసిన వాళ్ళని అనుకోవాలో తెలియదు. కానీ ఎందుకంటే వాటిని చూసాక థియేటర్లో ఈయన ఈజ్ యాక్టింగ్ చూస్తే మాత్రం అసలు చాలా వేరియేషన్ ఉంది. సో నాలాగా ఎవరన్నా అనిల్ రావిపూడి సినిమా థియేటర్లో చూడాలని భయపడే వాళ్ళు ఎవరైనా ఉంటే హ్యాపీగా ఈ సినిమా థియేటర్లో అయితే ఫ్యామిలీతో చూడొచ్చు. ఎందుకంటే ప్రీవియస్ సినిమాలతో పోల్చుకుంటే నాకు పర్సనల్ ఒపీనియన్లో ఈ సినిమా బెటర్గా అనిపించింది. అండ్ ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే, మన అనిల్ రావిపూడి సినిమాల్లో కొన్ని క్రింజ్ స్టైల్ ఆఫ్ కామెడీ ఉంటుంది కదా. సో మేబీ బయట ఫీడ్బ్యాక్ ఏమన్నా తీసుకున్నాడేమో. చాలా వరకు ఈ సినిమాలో ఆ క్రింజ్ కామెడీ నాకు ఎక్కడ కనిపించలేదు. ఇక మన వెంకీ క్యామియో గురించి మాట్లాడుకోవాలంటే ఫ్రాంక్ గా చెప్తున్నాను, అది ఎవరైనా కమెడియన్ కోసం రాసుకుని తర్వాత స్టార్ ని యాడ్ చేశారని అనిపించింది అనమాట. అలా అని చెప్పేసి మన వెంకీని కమెడియన్ లాగే చూపించలేదు, మంచి తోపులాగే చూపించాడు. అందులో మన ఆంధ్ర నుంచి వచ్చి ఇక్కడ బెంగళూరులో కర్ణాటకలో ఎవరన్నా వర్క్ చేసే వాళ్ళకైతే సినిమా బాగా రిలేట్ అవుద్ది. అది ఎందుకో మీరు థియేటర్లో చూసిన తర్వాత మీకు అర్థమవుతుంది. నాకు పర్సనల్గా ఏమనిపించిందంటే, మన మెగాస్టార్ని అనిల్ రావిపూడి ఎంత బాగా చూపిస్తున్నాడు ఏందిరా అనుకున్న ఆ మూడ్లో నేను అసలు ఒక క్యామియో ఉందని సంగతి మర్చిపోయాను. సరే నాకే అలా అనిపించింది అనుకుంటే మా చారు కూడా అదే మాట చెప్పింది, అసలు వెంకీ ఉన్న సంగతి మర్చిపోయాను అని. వెంకీ వచ్చేదాకా కూడా మేము ఆ విషయం మర్చిపోయాము. ఇక ముందుగా ఒప్పుకోవాల్సిన విషయం ఏంటంటే, క్యామియో లేకపోయినా కూడా వర్కౌట్ అయ్యే మూవీ లాగా అప్పటి వరకు తీసుకెళ్లి వన్స్ మన వెంకీ క్యామియో వచ్చిన తర్వాత సినిమా వేరే లెవెల్కి వెళ్ళిపోయింది. 15 to 20 minutes ఉంటాడు మన వెంకీ కూడా. సో ఆ ఎపిసోడ్ కూడా బాగానే వర్కౌట్ అయింది. ఇక ఫైనల్ గా నేను చెప్పొచ్చేది ఏంటంటే, నెగిటివ్ రివ్యూని పట్టించుకోకుండా ఫ్యామిలీ ఆడియన్స్ ఎలాగో వెళ్తారు. ఇప్పుడు నాలాంటి వాళ్ళు కూడా ఎవరైనా ట్రైలర్ చూసి ఎవరైనా మా టీవీ సీరియల్ చూపిస్తాడని చెప్పేసి భయపడే వాళ్ళు కొంచెం ధైర్యం చేసి ఫ్యామిలీతో వెళ్ళొచ్చు. హ్యాపీగానే మీరు కూడా ఎంజాయ్ చేస్తారని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే మన వింటేజ్ మెగాస్టార్ అయితే ఆల్మోస్ట్
టచ్ చేయటం ఆల్మోస్ట్ కాదు, మ్యాక్సిమం చూసి మీరు ఎంజాయ్ చేయొచ్చు. అది నేను ఎక్కువ చెప్పను, మీరు థియేటర్లో చూసి ఎంజాయ్ చేయండి. ఇక అలాగే మీకు కుదిరితే ఇదిగో మన ఛానల్లో ఈ మామ మళ్ళీ మొదటికి వచ్చే ఆ సాంగ్ ఆల్రెడీ రిలీజ్ అయ్యి చూసిన వాళ్ళందరికీ నచ్చుతుంది. సో మీకు కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను. కావాలంటే ఒక ట్రైల్ వేయండి.